ఒక పవిత్రమైన ప్రజల ప్రాణాలను కాపాడే వైద్య వృత్తిలో ఉన్నాడు. కానీ సహ ఉద్యోగి మాతృమూర్తి అవుతుందని నియమాన్ని సైతం మరచి ఆమెపై అదనపు పని భారం మోపి ఆమెను మానసికంగా చిత్రహింసలకు గురిచేశాడు. వేధింపులు తట్టుకోలేని విలేజ్ హెల్త్ క్లినిక్ వైద్యాధికారి జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిన ఘటన జొన్నవాడ పీహెచ్సి పరిధిలో చోటు చేసుకుంది. బుజ్జిరెడ్డిపాలెం మండలం పెనుపల్లిలో విలేజ్ హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్న అన్నం శివప్రియ అని వైద్యాధికారి జొన్నవాడ పీహెచ్సిలో పనిచేస్తున్న వైద్యాధికారి అహ్మద్ బాబు మానసికంగా వేధిస్తున్నాడని, తాను పనిచేస్తున్న ఎఫ్ఆర్ఎస్లో సైతం హాజరు వేయకుండా పనిచేస్తున్న నలుగురు ముందు దూషించడం, సెలవులు అడిగితే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేస్తే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వైద్య శాఖ అధికారులను ఎంక్వైరీ చేయవలసిందిగా ఆదేశించారు. దీంతో మంగళవారం వైద్య శాఖ అధికారులు జొన్నవాడ పీహెచ్సికే విచారణకొచ్చారు. అయితే ఈ విచారణలో కొన్ని వైవిధ్యమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వైద్యాధికారులు విచారించే క్రమంలో జొన్నవాడ పీహెచ్సికి చెందిన వైద్యాధికారి అహ్మద్ బాబుకు చెందిన వర్గీయులు సరే అది ఏంటని చెప్పండి. తప్పు చేశారని నేను అన్నా. మరి వాళ్ళని చెప్పలేకపోతే నువ్వు చెప్పకపోతే నువ్వు పబ్లిక్ అంటే నీకు అవసరం ఏంది అసలు? ఇప్పుడు నువ్వు వచ్చి అవసరం నీకు అవసరం ఆ అమ్మ నాతో అట్లా ఎందుకు రౌడీలను పెట్టి చుట్టూ జొన్నవాడున్నాడు. అదే రౌడీలను పెట్టి రౌడీజం చేపిస్తున్నాడు ఆయన. ఇంకేమి లేదు. కాదు ఈ ఊరా కాదా? కాదు కదా. మీరు ఇక్కడ స్టాఫా? కాదు కదా. మీకు సంబంధం లేదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేసుకున్నారు. ఫస్ట్ ఈ అమ్మాయిని అడిగారు, లోపలికి వెళ్ళి ఏందని వాళ్ళు అడుగుతారు. అంతేనా సార్? ఎవరు చెప్పడానికి ఎందుకు అరిచారని అడుగుతున్నాము. మీరు ఎందుకు అడుగుతున్నారు? ఆసుపత్రి వద్ద రాద్ధాంతం చేశారు. అటు బాధితులతో పాటు ఆమెకి సపోర్టుగా ఉన్న వైద్య సిబ్బందితో పాటు మీడియాను సైతం అడ్డుకుని భయభ్రాంతులకు గురి చేసిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏ తప్పు చేయని వైద్యాధికారి విచారణ సమయంలో తన అనుచరులతో ఈ రాద్ధాంతం ఎందుకు చేయిస్తున్నాడో ఉన్నతాధికారులు ఆరా తీస్తే అతని పూర్తి బండారం బయటపడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విచారణ సమయంలో అతనికి సంబంధించిన యూనియన్ సభ్యులు సైతం వచ్చినట్లు వినికిడి. ఇదిలా ఉండగా అతని వల్ల ఇబ్బంది పడిన పలువురు వైద్య సిబ్బంది ఉన్నారని, అతని తీరుపై పూర్తిగా విచారిస్తే పలు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ జొన్నవాడ పీహెచ్సి వైద్యాధికారి రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. అవమానకరంగా మాట్లాడతారు, మీటింగ్ లో లేపి తిడుతుంటారు. అసలు ఏంటో అర్థం కాదు సార్. ఇట్లా మళ్ళీ అందరినీ తీసుకొచ్చి పైకి పంపించి అడిగిస్తా ఉంటారు. ఎన్నని భరించాము. ఉద్యోగాలు చేసుకున్నామా? ఉద్యోగాలు కాకుండా ఇవే చేసామా? మేము ఎంత బాధలు మావి మేము వాడుకోవడానికి, మా సెలవులు మేము తీసుకోవడానికి, మా డ్యూటీలు మేము చేసుకుంటున్నాం. ఇంకెవరు చేయకపోయినా ఈయనకి నచ్చకపోతే పదే మా వీహెచ్సీలకి తిరిగేది, అది బాలేదు ఇది బాలేదని తిట్టేది, అవమానకరంగా మాట్లాడేది, బెదిరించేది, భయపెట్టేది, ఉద్యోగాల్లో నుంచి తీసేస్తామనేది, రిజైన్ చేసేస్తే నువ్వు కావాలంటే అనేది, లేకపోతే ఆఫీసులకు సరెండర్ చేస్తామనేది, మీకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీకు ఇంత ఇది లేదనేది, మీకు వారం రోజులే సెలవులు అనేది ఇంతకు మించి లేవనేది, నచ్చిన వాళ్ళకి మాత్రం 2 ఇళ్లలో పెట్టి జీతాలు ఇచ్చేది. 2 సంవత్సరాలు నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు ఇళ్లలో ఉండడాలి. ఎఫ్ఆర్ఎస్లు తీయమంటే లేవు. ఇప్పటికి అడిగితే ఇదిగోండి ఇట్లా చుట్టూ చేరి ఒకరొకరిని పెట్టి అందరిని మీదకు పంపించి తిట్టించేది. నువ్వు అంత దానివా, నువ్వు ఇంత చేస్తావా, అంత చేస్తావా, నువ్వు ఎంతటి దానివి, నువ్వు ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీవి, డాక్టర్ మీదకే వెళ్తావా, నువ్వు అంత పెద్ద తోపువా, ఇవన్నీ అడిగిచ్చేది, తిట్టించేది, కేసులు పెడతామనేది, సిబిఐ కేసులు పెడతామనేది, ఫ్రాడ్ కేసులు పెడతామనేది, ఇవన్నీ బెదిరించేది. ఇవి అంటే ఆయన డైరెక్ట్ కాదు, చుట్టూ ఇదిగో ఇట్లా వచ్చి ఆయన ఎట్లా తిట్టారు మిమ్మల్ని అంత ఇదిగా అడగగలిగింది. మమ్మల్ని ఎట్లా అడుగుతారో ఆలోచించండి. ఇంకా అయ్యి
పనులు చేయకపోయినా ఆయనకు నచ్చితే అడగరు. పని చేసినా సరే, ఎక్స్ట్రా బర్డెన్స్ వేసినా సరే, చేసుకున్నా సరే మీ జొన్న వాళ్ళు అడిగి చూడండి. అక్కడ నేను అక్కడికి 104 బండికి వచ్చానో లేదు, అక్కడ పనులు చేసానో లేదు. పెనుబల్లిలో మనుషులను వచ్చి అడగండి. ఈ నెల 1000 మందితో సంతకాలు పెట్టించుకునేది, రాత్రులు ఇది చేసేది, తప్పుడుగా స్టాఫ్ అందరిని పంపించి సంతకాలు పెట్టించుకునేది. ఈయన మీద నేనేదో లైంగిక వేధింపులు కేసులు పెట్టానని చెప్పి స్టాఫ్ అందరికీ చెప్పి ఆమె గురించి అవమానకరంగా మాట్లాడి సంతకాలు పెట్టించుకునేది అందరి గురించి. ఇవి చేసే పనులు ఈయన. ఇక్కడ ఈయన పేషెంట్స్ ని చూడడు. ఓపీకి వచ్చి చూడండి, ఒక రోజైనా ఓపీలో ఉంటారేమో. 104 బండ్లకు వచ్చి చూడండి, వచ్చి ఉంటాడేమో పొద్దున్న సాయంత్రం దాకా. 104 బండి అప్పుడు ఫ్యామిలీ ప్రోగ్రామ్ వస్తుంది, అప్పుడు వచ్చి చూడండి ఉంటారేమో. వీళ్ళు చూడరు. వీళ్ళ యాప్లు మేమే చేయాలి, వాళ్ళ ఆన్లైన్ వర్క్స్ మేమే చేయాలి, సూపర్వైజర్ల వర్క్లు మేమే చేయాలి. చేయకపోతే మమ్మల్ని టార్గెట్ చేసేది, మాకు సెలవులు ఇవ్వననేది, ఇబ్బంది పెట్టేది, జీతాలు పెట్టననేది, రావనేది, ఏదో ఒక విధంగా నలిపేది, బాధ పెట్టేది. ఉద్యోగం మానే కావాలంటే రిజైన్ చేసేసేను, చేయలేకపోతే రిజైన్ చేసేసి ఇవన్నీ చేసేది. లేదంటే ఇంకొక 4 పంపించి అడిగిచ్చేది, లేదంటే స్టాఫ్ కి ఎవరికో 4 ఇంట్లో కూర్చోబెట్టేది, వాళ్ళతో ఆడియో రికార్డులు పెట్టించేది. నువ్వు అలాంటి దానివి, నువ్వు ఇలాంటి దానివి అని ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని తిట్టించేది. ఈవెన్ డాక్టర్లు కూడా వదిలిపెట్టరు, డాక్టర్లు కూడా తిట్టించారు ఇదే పిహెచ్సిలో. ఎవరికి ఇక్కడ ఆడవాళ్ళకి సేఫ్టీ లేదు ఇక్కడ ముందు. ఇవన్నీ చేసేది ఆయన. అంత ఇదిగా వచ్చి మాట్లాడుతుంటే ఎవరా అనుకుంటున్నాను నాకు తెలియలేదు. మిమ్మల్నే తిట్టారంటే ఆలోచించండి మా పరిస్థితి ఏంటో ఇక్కడ. కడుపుతో ఉన్నప్పుడు అయితే మరి దారుణంగా నించోబెట్టి మాట్లాడడం, గంటలు ఏడిపించడం. అదేమన్నంటే పని గురించే అడిగాను. పని గురించి నించోబెట్టి కడుపుతో ఉన్న వాళ్ళని తిట్టమని గవర్నమెంట్ చెప్పిందా? పని గురించే నన్ను ఇంత ఇదిగా అడిగినప్పుడు 2 ఏళ్ళు ఇళ్లలో కూర్చోబెట్టి జీతాలు ఎలా ఇచ్చారు మీరు? పని గురించి వాళ్ళని అడగాలని అనిపించలేదా మీకు? మీకు నచ్చిన వాళ్ళకి మాత్రం ఇళ్లలో పెట్టి, వాళ్ళ గర్భాలు వచ్చినా వాళ్ళ పిల్లలకు చూసుకోవాలన్నా ఇళ్లలో పెట్టి మీరు ఎలా పంపిస్తారు? వాళ్ళకి ఇబ్బందులు వస్తే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళని మాత్రం ఎలా పంపిస్తారు? ఫీడింగ్ వెళ్ళాలంటే 6 నెలలు ఇచ్చావు కదా, సరిపోదా పాలు ఇంకా ఇవ్వాలా అని అడగడము. మెటర్నిటీ సెలవులు నేను ఇవ్వను, పలానా పెండింగ్ వర్క్ ఉంది, అది చేసేస్తే కానీ నీకు ఇవ్వను అన్ను. మా మదర్కి బాగాలేదు సార్ వెళ్ళాలి, నా లాస్ ఆఫ్ పే నేను పెట్టుకున్నంటే మీకు ఆ రూల్స్ లేవు, 1 వారమే ఇస్తాం, నేను ఇవ్వను. తర్వాత ఎప్పుడుకో మనం అడుక్కోగా ఆయన కాలు మీద పడి బతిలు ఆడుకోగా అప్పుడు ఇవ్వడము. బెదిరించి వాళ్ళ యాప్లు మేం చేసేది ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. వాళ్ళ యాప్లు మేం చేసేది, వాళ్ళు ఏం చేస్తారు వచ్చి? వాళ్ళ ఆన్లైన్ యాప్లు మేం చేసేది ఏంటి? వాళ్ళ పనులు మేం చేసేది ఏంటి? సూపర్వైజర్ పనులు మేం చేసేది ఏంటి? అన్ని మేం చేస్తే వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ? గుర్తుండదు. మేము మనుషులం కాదా? మేమేమన్నా ఇక్కడ మేమేమన్నా ఇంటికి బానిసలమా? ఇక్కడ ఏమన్నా వీళ్ళ కింద చేయడానికి వచ్చిన వాళ్ళమా? ఇట్లా రెచ్చగొట్టేది, అందరిని మా మీదకి పంపించేది, తిట్టించేది. ఎందుకురా ఈ జీవితం అని చెప్పి మానేశాను ఉద్యోగం. మానేస్తే ఈయన మీద నేనంటే లైంగిక వేధింపులు పెట్టానంట స్టాఫ్ అందరికీ చెప్పి వాళ్ళందరితో సంతకాలు పెట్టించుకొని నా మీద మళ్ళీ రిటర్న్ కంప్లైంట్లు ఇవ్వడము, ఎక్కడ చెప్పని విషయాన్ని కూడా వాళ్ళకి అబద్ధాలు చెప్పి ఇవ్వడము. వాళ్ళతో మళ్ళీ నన్ను గ్రూపుల్లో తిట్టించడం అవమానకరంగా. డాక్టరా? అసలు డాక్టర్ అనే వాళ్ళు అట్లా చేస్తారా? అసలు ఎవరైనా ఒక అధికారం ఇచ్చింది అందరినీ సమానంగా చూడమని, ఆయనకు నచ్చిన వాళ్ళని ఒకటే మంచిగా చూసుకోమని చెప్పి కాదు. ఎంత ఏడిపిస్తున్నారు సార్, కంప్లైంట్ మాకు ఇబ్బంది పడుతుంది, నాకు వద్దు అని చెప్పేసి వెళ్ళాక కూడా నన్ను ఎంత అవమానకరంగా ఇబ్బంది పెట్టారు. అసలు ఎంతమందితో అడిగించారు ఈ పిహెచ్సిలో. శివప్రియ సార్, నేను పెనుబల్లిలో సిహెచ్ఓగా చేస్తాను, MLHPగా. జరుగుతా ఉంది సార్. దాని మీద మాతో అయ్యారు, వాళ్ళతో జరిగాక మళ్ళీ మమ్మల్ని పిలుస్తాను అన్నారు. ఇది ఒకటి సార్, సాక్షుల్ని అందరినీ పిలవమన్నారు పిహెచ్సి స్టాఫ్ అంతా. ఈయన ఎవరి మీద అయితే యాంటీ చెప్తారనుకున్నారు వాళ్ళని మాత్రం పిలవకుండా మిగతా వాళ్ళందరినీ పిలుచుకొని ముందుగానే ఇది రాసిచ్చేసేయండి, మీరు ఇది రాసిచ్చేసేయండి, వాళ్ళని రాసుకొచ్చేసేయండి అక్కడి నుంచి ముందుగానే, ఇది ఇచ్చేసేయండి ముందు. ఇలాంటి ఎంక్వైరీ జరుగుతుంది ఇక్కడ సార్.